హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నల్లపూసలు నల్లపూసలు అనగానే మామూలుగా ఆడవాళ్ళకైతే మనకి మామూలుగా నల్లపూసల దండ ఇవి కనిపిస్తూ ఉంటాయి. వాటి గురించి ముత్తైదు ధరించే నల్లపూసలు. నల్లపూసలు కాకపోతే దిష్టికి కడుతూ ఉంటారు పిల్లలకి నల్లపూసలని. నల్లలు అని చెప్పేసి కాళ్ళకి నల్ల దారం కట్టి దాంట్లో కూడా పూస కలిపి కడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అది కూడా చూస్తూ ఉన్నాం. సో డిఫరెన్స్ వివరిస్తూ అసలు ఎందుకు కడతారు ఇవి, నిజంగానే వాటి వల్ల దిష్టి పోతుందా, ఒకరు పాటించారు కాబట్టి మనం కూడా అది పాటిద్దామని ఒక ఆనవాయితీగా వస్తూ ఉందా, అది వివరిస్తూ నల్లపూసల యొక్క ప్రత్యేకత చెప్పండి. ఎందుకు కాళ్ళకు కట్టుకుని చెప్తానమ్మా. నేను చాలా అందంగా ఉన్నాను, నాకు దిష్టి తగులుతుంది అని అనుమానం ఉండి కట్టుకుంటారు. అవునా? ఓకే. లేదు ఎవరో చెప్పుకుంటారు నువ్వు చాలా అందంగా ఉన్నావు, దిష్టి తగలకుండా కట్టుకోండి అని. అంటే ఎవరికి అప్పుడు నా మీద నేను చాలా అందంగా ఉన్నానని నాకు అనిపిస్తే కదా కట్టుకుంటాను, లేకపోతే నాకెందుకు, మీరు చెప్పినా నేను కట్టుకోను. అయితే ఇక్కడ ఒక సందేహం, చాలా మందికి ఈ వెంట్రుకలు కూడా తీసి నలిపి కడుతూ ఉంటారు, అది కూడా కరెక్టే అంటారు? పిల్లలకి కడతారు, పిల్లలకి కడతారు, దృష్టి దోషం లేకుండా కట్టడం కరెక్టే అంటారు, కడుతూ ఉంటారు. కానీ అది చాలా మంది పెద్దలు అంగీకరించరు. అవును, మా అమ్మగారు అంటారు ఎందుకు అవన్నీ పిచ్చి వేషాలు అని అంటారు, కానీ కొంతమంది అవి పాటిస్తూ ఉంటారు. చాలా మంది చూసాను నేను. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నమ్మితే ఏమవుతుందంటేనమ్మా, ప్లాసిబో ఒకటి ఉంది కదా ఆంగ్లంలో పదం, విశ్వాసం వల్ల తగ్గేవి కొన్ని ఉన్నాయి. అవును, దాని వల్ల తగ్గుతాయేమో నాకు అనుమానం. ఉందేమో మరి తెలియదు అన్నప్పుడు దాని గురించి మనం చర్చ చేయలేం కదా. ఉన్నట్టుగా తెలియదు నాకు. కానీ నల్లపూసలు మాత్రం పెళ్లిలో ఆడపిల్లకి మెడలో కడతారు తప్పనిసరిగా. పెళ్ళయింది అనేది తెలియడానికి మెడలో నల్లపూసలు కనపడతాయి. మంగళసూత్రం కనపడదు, ఎందుకంటే ఎక్కడో ఉంటుంది అడుగున. ఆ గొలుసుకి ఏముందో, లాకెట్ ఉందో, మంగళసూత్రం ఉన్నదో తెలియదు ఈ రోజుల్లో. కానీ పూర్వకాలం అయితే మంగళసూత్రాలు ఇక్కడికి ఉండేవి, కంఠానికి ఉండేవి. పాత సినిమాలుగా పాత చిత్రాలు చూడండి, వాటిల్లో ఇలా నల్లపూసలు ఉంటే నల్లపూసల కింద రెండు గుబ్బల్లాగా ఇలా ఉంటాయి. ఇప్పటికీ నల్లపూసలు అవి ఉంటాయి. అవునవును, అవే మంగళసూత్రాలు ఇక్కడ ఉంటాయి. కరెక్ట్ గా ఈ నామగుంట దగ్గర ఈ కంఠంలో ఇక్కడ ఉండేటటువంటి విశుద్ధి చక్రానికి రెండే దళాలు, ఆ రెండు దళాలకి సంకేతంగా ఇక్కడ పెట్టుకుంటారు. ఓకే ఓకే, అక్కడే పెట్టుకోవాలమ్మా అసలు యాక్చువల్గా అక్కడే ఉండాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఎక్కడ దాకా అంటే బొడ్డు దాకా వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు అసలు అంటే గుండెల మీద ఉండకూడదని ఇంకా గొలుసు సైజుని పెంచేస్తూ ఉన్నారు. అది గుండెల మీద పెట్టుకోమని ఇక్కడ పెట్టి మెజర్ చేసి కట్టిస్తూ ఉంటారు. సరే, ఏదన్నా అవన్నీ కాలానుగుణంగా వచ్చేటటువంటి మార్పులు అనుకోండి. అది అసలు పెట్టుకుంటున్నారు కదా అని సంతోషించడం, అసలు మంగళసూత్రాలు లేని వాళ్ళ సంగతి కన్నా వీళ్ళ సంగతి నయం కదా అని మనం చూసి సంతోషించాలంతే. అయినా మంగళసూత్రాలు లేనంత మాత్రాన భర్తన గౌరవపరిచినట్టేం కదా. ఉత్తర దేశంలో లేవు కదా, దక్షిణ దేశపు ఆచారం ఇదే మంగళసూత్రాలు. అలా ఉంచేస్తే ఇక్కడ కట్టేటటువంటి దాంట్లో నల్లపూసలు చాలా ప్రధానంగా చెప్తారు. ఇది ఇంద్రాణి అనేటటువంటి, అంటే ఇంద్రుడి యొక్క భార్య ఇంద్రాణి, శచీదేవి. ఆవిడ పతివ్రతల్లో చాలా గొప్పదిగా పరిగణించబడుతుంది. సీతాదేవిని కూడా చాలా సందర్భాల్లో ఇంద్రాణితో పోల్చటం కనపడుతుంది. అంతటి గొప్ప పతివ్రతకి సంబంధించినటువంటి మంత్రంతో నల్లపూసలని పూజించి మెడలో కట్టుకుంటారు అనమాట. అటువంటి పాతివ్రత్యం భర్తకి అంత చక్కని వైభోగం లభ్యమవుతాయి. అందుకని నల్లపూసలు కడతారు. సో అయితే నల్లపూసలు కంపల్సరీ ధరించాలి ప్రతి అమ్మాయి, అంటే పెళ్ళైన ప్రతి అమ్మాయి కూడా. మరి ధరించని వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళకి ఏం లేదమ్మా, ఏమి ఉండదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏదన్నా చెడు జరగడం కానీ అలా ఏమీ జరగవు, బాగా ఉంటాయి. ఇప్పుడు పాజిటివ్ ఇవన్నీ కూడా భావనకి సంబంధించినవే గనక మేమేం చేయలేదండి, అయినా ఆయన బానే ఉన్నాడు అంటారు. బానే ఉన్నాడు, సంపాదిస్తున్నాడు, బానే ఉంది, మీతో కూడా బానే ఉంటున్నాడు, అది కూడా బానే ఉంది. ఆరోగ్యం ఎలా ఉంది, మానసిక స్థితి ఎలా ఉంది, తర్వాత మీకు పిల్లలు మిమ్మల్ని చూసుకుంటున్నారా సరిగ్గా, చాలా ఉంటాయి కదమ్మా. బాగుండడం అన్నదానికి అర్థమే డబ్బు ఒకటే కాదు, పైకి కనపడేటట్టు రూపమే కాదు, అనేక రకాలు ఉంటాయి. వీటన్నిటి యొక్క సమాహారంగా బాగా ఉండడం అన్నది ఎవరికి వాళ్ళది. చాలా మంది అడుగుతూ ఉంటారు, మరి మనమేనా అండి ముహూర్తాలు జాతకాలు అన్నీ చూస్తాం, పాశ్చాత్యులకు లేదు కదా, వాళ్ళు
వాళ్ళకి ఏదో అందరికీ సౌకర్యంగా ఉన్న రోజు చూసి ముహూర్తం పెట్టుకుని పెళ్ళి అనుకుంటారు. వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని. వాళ్ళ అదృష్టవంతులైతే ముహూర్తం చూడకపోయినా సరైన ముహూర్తంలో వాళ్ళకి పెళ్లి జరుగుతుంది. ఇన్ని చూసినా ఆ పురోహితుడు చేసిన పొరపాటు వల్ల లేకపోతే చేతిలో ఉన్న వాచి సరిగ్గా లేకో సరైన ముహూర్తానికి తగలదు దురదృష్టవంతులకి. చేత ఈ వితండవాదాలు కాదు. మనకి రాసి పెట్టి ఉండాలి ఏదైనా కానీ మన ప్రయత్నం మనం చేయాలి. రైట్. మన ప్రయత్నం చేయకపోతే రాసి పెట్టి ఉన్నది కూడా జరగదమ్మా. ఓకే. సో అదండి విషయం నల్లపూసలకి సంబంధించి. చాలా మంది నల్లపూసల్ని రకరకాలుగా ధరిస్తూ ఉంటారు. నేను కూడా ఇదే మొదటిసారి తెలుసుకోవటం. నాకు చాలా ఇష్టం నల్లపూసలు అంటే. కాకపోతే ఏమిటి ఇక్కడ వరకు పెట్టుకోవాలి అన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు. మంగళసూత్రాలు అక్కడ వరకు పూర్వకాలంలో ఉండేవి అన్న సంగతి ఇప్పటికెవరికి లేవమ్మా. ఇప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ప్రాంతీయ ఆచారాలే గనక అందరూ ఎలా ఉంటే అలా ఉండడమే. కానీ కాకపోతే మరీ బొడ్డు దాకా పెట్టుకోవడం అన్నది బాగుండదు. గుండెల దగ్గర ఉండడం చాలా మంచిది. ఇక్కడ కాకపోతే ఇక్కడ ఉండవు. అనాహత చక్రం సమీపంలో విశుద్ధి కాకపోతే అనాహత చక్రం సమీపంలో ఉన్న మంచిదే. ప్రేమకి సంకేతం గనక పర్వాలేదు. సో అదండి విషయం. మంగళసూత్రాలు ఎక్కడ ఉండాలి, నల్లపూసలు ఎందుకు ధరించాలి, అసలు దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏమిటి, ఇంకొకటి ఏంటంటే మంగళసూత్రాల్లో ఈ నల్లపూసలు విడిగా వేసుకున్నా వేసుకోకపోయినా 2 నల్లపూసలు లావుపాటివి, 2 పగడాలు, 2 ముత్యాలు వేస్తారు. స్త్రీలకు ఉండేటటువంటి దోషాలు ఇవే. శని దోషం నల్లపూసలు తీసేస్తే, కుజ దోషం పగడం తీసేస్తే, చంద్రదోషం ఈ ముత్యం తీసేస్తుంది. కనుక ఈ 3 తప్పనిసరిగా బంగారంలో వేసుకుని మంగళసూత్రాల్లో ఈ 3 వేసుకుంటారు. మీరు గమనించారో లేదో. ఓ నల్లపూస, ఒక నల్లపూస ఎర్రపూస అంటూ ఉంటారు, తెల్లపూస అని. అంటే ఈ 3 కంపల్సరీ వేస్తారు. సో అదండి విషయం. నల్లపూసలకు సంబంధించిన పూర్తి వివరణ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక నుంచి పాటించే ప్రయత్నం చేయండి. విషయం తెలిసాక మనం చేయాల్సిన పని అదే. ఇక నుంచి పాటించడం, నలుగురికి చెప్పే ప్రయత్నం. దానిలో భాగంగా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.